హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఒకేసారి 2 పథకాలకు సంబంధించిన డబ్బులైతే కనుక విడుదలైతే చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రైతులకు 2 అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది. 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక విడుదల చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే మొదటి పథకం చూసుకుంటే కనుక మనకు రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం డబ్బులు అయితే కనుక విడుదలైతే చేస్తున్నారనమాట. అంటే మనకు డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాను కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క పంట నష్ట పరిహారం డబ్బులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు ఈ యొక్క సర్వే కూడా అయితే కనుక కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఎవరెవరు ఎంతెంత నష్టపోయారు, అదేవిధంగా వారి డీటెయిల్స్ అనేది అయితే కనుక ఎంటర్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా మనకు డీటెయిల్స్ అనేది అంటే ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే కనుక రైతులకు సంబంధించి ఆ యొక్క పంట నష్ట పరిహారం డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో ఈ నెల చివరాఖరులో అంటే మనకు జనవరి చివరిలో అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అందరికీ సేమ్ అమౌంట్ అయితే రాదనమాట. అంటే వారు వివరాల ఆధారంగా అయితే కనుక డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక తర్వాత రెండోది చూసుకుంటే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో భాగంగా అయితే కనుక మనకు 6,000 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో జమ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 2,000 రూపాయలు అయితే కనుక విడుదల చేస్తుంది అనమాట. అందులో భాగంగానే ఇప్పటి వరకు చూసుకుంటే టోటల్గా మనకు 15 విడతలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక 16 విడతకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయబోతోంది. ఈ పథకానికి సంబంధించి మనకు జనవరి 3వ వారంలో అంటే జనవరి 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా కానీ ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా మనకు మహిళా రైతులకైతే కనుక ఈ పథకానికి సంబంధించి డబ్బులు రెట్టింపు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లయితే ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే వాళ్ళకి మహిళా రైతులకు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 2,000 బదులుగా 4,000 అయితే కనుక జమ చేయడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సో ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.